కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి 36 కోట్ల నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్ట్ తయారు చేసి ఎంపీ పురంధేశ్వరికి అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా శ్రీను, మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను, జిల్లా జాయింట్ సెక్యూరిటీ మేడిశెట్టి శివరావు, ముక్కా రాంబాబు, బదిరెడ్డి దొర, జాజుల గణేష్, జాజుల రాము, తెలగంశెట్టి శ్రీను, వాకపల్లి రాజు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కూడా 36 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి చేయాలని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఒకటి తయారు చేయించి ఇక్కడ మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పురంధేశ్వరి గారికి ఏదైతే డిపిఆర్తో పాటు ప్రపోజల్ ఇచ్చామో మేడం కూడా చాలా సంతోషించి ఖచ్చితంగా ఇది ప్రాసెస్ చేపిస్తాను, ఈ 36 క్రోర్స్ కూడా దీనికి సంబంధించిన ఫైళ్ళు నేను ఢిల్లీలో పెద్దలతో మాట్లాడి అక్కడ కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ప్రసాద్ స్కీమ్ ద్వారా కానీ లేదా టూరిజం స్కీమ్లో కానీ ఏదో స్కీమ్లో పెట్టి ఖచ్చితంగా మాత్రం ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మొత్తం 24 లక్షల రూపాయలు కొంత భూమి, 28 లక్షల రూపాయలు కొంత భూమి అప్పుడప్పుడు మాట్లాడారు. ఇది మొత్తం అంతా కలిసి ఈ రోజుని తొందరలో ఈ బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేసేస్తామని చెప్తున్నారు. చేసేసారు. వీళ్ళందరూ కూడా కోర్టులో ఉన్న కేసులని కూడా వాళ్ళు పరిశీలించారు. అందులో వీళ్ళు పెట్టిన ఎవిడెన్సులు చూశారు, అలాగే ఎంక్వైరీ చూశారు. ఇదంతా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వానికి నష్టం వచ్చినట్లుగా వీళ్ళు ప్రాథమికంగా తయారు చేశారు. ఇది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం, ఖచ్చితంగా దీని మీద న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు CCLA నుంచి కూడా లెటర్ నాకు పంపించడం జరిగింది. అంటే ఆ భూములు ఏదైతే పోరాటం చేశారో గతంలో ఎవరైతే కేసులు పెట్టి తర్వాత తెలుగుదేశం, జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆ రోజున ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు, సమాజ సేవకులు అందరూ కలిసి ఆ రోజు పోరాటాలు చేశారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళాము. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం దృష్టికి పూర్తిగా తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు దాన్ని నడుస్తున్న దర్యాప్తు, ఈ కేసుల వివరాలు కూడా వాళ్ళు తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనకి ఏదైతే సూపర్ 6 ఉందో ఈ పథకాలన్నింటినీ కూడా ఇప్పటికే కొన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం. అంటే ఉచిత ఇసుక అన్నాం. ఇప్పుడు ఈరోజు ఇసుక అడిగేవాళ్ళు లేకుండా కూడా ఇసుక అనేది ఇవ్వడం జరిగింది. గతంలో బోర్డు అక్రమాలు చేసేవారు ఇసుక ఇవ్వాలి అని అంటేనే. ఇప్పుడు వరకు ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇసుక అనేది మాకు అవసరం లేదు బాబు, మాకు ఇసుక అక్కర్లేదు అనే విధంగా కూడా ఇసుక సప్లై జరిగిపోయింది. అది ఇప్పుడు ఎవడ ఇసుక కొరత అనే శబ్దం వినిపించట్లేదు. ఉచిత ఇసుకను ఖచ్చితంగా ఉచితంగా ఇసుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపులు ఏదైతే ఉన్నాయో నాణ్యమైన మద్యం ఇస్తాము, దానికి తక్కువ రేట్లకే సప్లై చేస్తామని చెప్పాము. ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తున్నాము, తక్కువ రేట్లే సప్లై చేస్తాము. ఇందులో ఈ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు అవన్నీ ప్రభావితం లేదు. గతంలో ఉన్నవాళ్ళు మద్యం వ్యాపారం చేసుకుని బతికారు. ఈవేళ మద్యం షాపులు ఎవడ పాడుకున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఎందుకంటే దాని అవసరం మాకు లేదు కాబట్టి, దాని మీద ఆదాయం కోసం ఎదురు చూడలేదు కాబట్టి, వాళ్ళు వేధించి డబ్బులు తీసుకుని ఆలోచన మాకు లేదు కాబట్టి, అసలు వైసీపీ వాళ్ళు వేసుకున్న టెండర్లు వాళ్ళకు వచ్చాయి, కొంతమంది టీడీపీ వాళ్ళకి వచ్చినాయి, కొంతమంది జనసేన వాళ్ళకి వచ్చినాయి. ఎవరైనా సామాన్యులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో నడుస్తుంది. ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు కానీ కొండల తవ్వకాలు కానీ లేవు, ఎక్కడ ఇసుక తవ్వకాలు లేవు, అన్నీ ధర్మబద్ధంగా నడుస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం అన్నది కూడా, గ్యాస్ సిలిండర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాం. పెన్షన్లు పెంచిస్తా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాము. ఈ డిఎస్సి ఏదైతే చెప్పామో డిఎస్సిని కూడా గత 5 ఏళ్ళు ఒక్కసారి కూడా డిఎస్సి అనేది వాళ్ళు పెట్టలేదు. మనం ఇప్పుడు డిఎస్సి అనేది కూడా రేపు మార్చిలోనే మనం పెడతాం జరుగుతుంది.